ఐయుఐ ట్రీట్మెంట్స్లో సక్సెస్ రేట్స్కి స్పర్మ్ కౌంట్కి ఏమైనా సంబంధం ఉందా? ఐయుఐ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్, అంటే అండం విడుదలవుతున్న సమయంలో భర్త వీర్యకణాలు తీసుకుని అది ల్యాబ్లో తయారు చేసి గర్భసంచిలోకి ఎక్కిస్తే దాన్ని ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అని అంటారు. మరి ఐయుఐ చేసేటప్పుడు అండ విడుదల ప్రాపర్గా జరగాలి, ట్యూబ్స్ అనేవి ప్రాపర్గా ఓపెన్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి, అలాగే స్పర్మ్ కౌంట్ కూడా బాగుండాలి. ఇప్పుడు సెమెన్ శాంపిల్ని ఇచ్చినప్పుడు ల్యాబొరేటరీలో ఒక పద్ధతి ప్రకారంగా వాషింగ్ ప్రిపరేషన్ జరుగుతుంది. సో దానిలో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రిపరేషన్ టెక్నిక్స్ ఉంటాయి. సో స్పర్మ్ వాష్ అయినాక మినిమం 10 to 20 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉన్నప్పుడు ఐయుఐ చేస్తే ప్రెగ్నెన్సీ అవకాశాలు మిగతా సిచ్యువేషన్స్లో లాగానే దీనిలో కూడా అవకాశాలు ఆల్మోస్ట్ 10% ఉంటుంది. అంటే ఒక సైకిల్లో ప్రెగ్నెన్సీ అవకాశాలు 10% ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి స్పర్మ్ వాష్ చేసినాక స్పర్మ్ కౌంట్ కనుక తగ్గితే ఇప్పుడు 5 to 10 మిలియనే రావచ్చు. అలా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అవకాశాలు ఐయుఐలో మనం ఐయుఐ చేసినా కూడా ఛాన్సెస్ తగ్గుతాయి. సో ఇప్పుడు 10% ఉండవు, మేబీ 5-6% ఉండొచ్చు. అలాగే ఒక్కొక్కసారి స్పర్మ్ వాష్ తర్వాత less than 5 మిలియన్ ఉండొచ్చు. less than 5 మిలియన్ ఉన్న ఐయుఐ కొన్నిసార్లు చేస్తాము, బట్ దానిలో అవకాశాలు ఇంకా తగ్గిపోతాయి. సో మేబీ ఒక 2-3% ఛాన్సెస్ ఉండొచ్చు. సో ఐయుఐ చేసేటప్పుడు స్పర్మ్ కౌంట్ మరీ లోగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ అవకాశాలు తగ్గుతాయి కాబట్టి ఎక్కువసార్లు ఐయుఐ చేయించుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. less than 5 మిలియన్ కౌంట్ ఉన్నప్పుడు పోస్ట్ వాష్ తర్వాత ఆర్ మొటిలిటీ కూడా 30% కంటే తక్కువ ఉన్నప్పుడు ఎక్కువసార్లు ఐయుఐ ప్రయత్నం చేయకుండా ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్కి ఎర్లీగా వెళ్ళటం వల్ల ప్రెగ్నెన్సీ అవకాశాలను పెంచుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఐయుఐలో ప్రెగ్నెన్సీ అవకాశాలు పెంచుకోవడానికి వైఫ్ నుంచి మనకి అన్నీ ఎంత నార్మల్గా ఉండాలో అలాగే స్పర్మ్ కౌంట్ కూడా నార్మల్గా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ అవకాశాలు అందరిలాగా ఉంటాయి.